హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్లే అండి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అయితే కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. పనందు వర్క్ అంతా జరుగుతూ ఉంది ఇంటి వరకు. ఈరోజు అయితే చాలామంది ఉన్నారు, చాలా పనులు కూడా చేస్తూ ఉన్నారనమాట. టైల్స్ లాస్ట్ మూమెంట్లో ఉందన్నమాట. గోళ్ళకి వేస్తున్నారండి టైల్స్. ఒక పక్క వచ్చి కరెంట్ పని చేస్తున్నారు, ప్లంబింగ్ పని కూడా చేస్తూ ఉన్నారండి. అట్లాగే బెల్లర్ పని కూడా చేస్తూ ఉన్నారు. అన్ని పనులు జరుగుతూ ఉండి గందరగోళంగా ఉంది ఇల్లంతా అనమాట. చూడండి, ఇదైతే టైల్స్ బిల్లలు అతికిస్తూ ఉన్నాడు అనమాట గోడకి. గ్రానైట్ వేసేంత స్తోమత అయితే మాకు లేదు కాబట్టి టైల్స్ తోటి అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి టైల్స్ తెప్పించామండి. ఆయన చేతిలో ఉంది ఒక బీడింగ్ అంట, అది ఒక్కటి వచ్చి 200 అండి. ఏముంది దాంట్లో, నాకైతే సన్న గీరలాగా ఉంది. అది 200 తీసుకున్నారు. ఇవి కూడా టైల్సేనండి. పెద్ద బిల్లలు తీసుకొచ్చి కోపించామన్నమాట. ఆయన కోపించేసాడు. అవి ఆ పనిలో ఆయన ఉన్నాగా మా పిల్లకాయలు చూడండి పానీపూరి తినే పనిలో ఉన్నారనమాట. బండి పోతుంటే ఆపి ఇంకా తింటా ఉండే లోపల ముగ్గురిని తినమన్నాను. ఇంకా ముగ్గురు కలిసి తింటా ఉన్నారు. మా పిల్లలిద్దరూ, మా చిన్న కూతురు ఒక ఆమె, మా పిల్లలు ముగ్గురు తింటా ఉన్నారు. తినండి, మీరు ఎంత తింటారో అన్ని తినండి అని చెప్పి వదిలేసాను అనమాట. తింటా ఉన్నారు. వాళ్ళు తినడం అయిపోయినాక ఇప్పుడు చిన్న కూతురు ఏం చేసిందంటే, ముందు అమ్మ ఒక కూల్ డ్రింక్ తీసుకోనిందండి, వాళ్ళ అమ్మ ఒకటి తీసుకోనింది. రెండు కలిసి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి నేను పానీపూరి తింటానని వెళ్ళిపోయింది అనమాట. ఈ ఒక మా చిన్ని 2 కూల్ డ్రింక్స్ తాగలేక అల్లాడిపోతూ ఉంది. ఒకటైతే ఇట్లా లేపేసిందిలేండి, ఇంకో అయితే లేపలేకుంది, తాగలేకుందనమాట. అది కూడా కానీ తాగేసింది అనుకో ఇంకా పళ్ళలోకి దిగద్దు అనమాట. ఇంకా కసుపు కూడా చెమ్మలేదు. ఇంకా కసుపు కూడా ఏడ చెమ్తా లెక్క మళ్ళీ వచ్చి చెమ్తాను అని అంటూ ఉండింది. చూడండి, ఒకటైతే దాగేసింది, ఇంకొకటి ఆడ పెట్టేదాను, ఎగతాళి చేస్తున్నారు మీరు అని చెప్పి అంటా ఉంది. మేమేం అనలేదులే, నువ్వు దాగేసి అని నేను అన్నాను. అది సాటుకు వెళ్ళి దాగేసింది అనమాట. అది కూడా మా నామి రోజుకు ఒక 10 వేస్తుందిలేండి, ఇబ్బంది ఏం లేదు. 2 అని ఎక్కువైపోతాయి అని అనుకోబడలేదు అనమాట. అది అలా జరుగుతూ ఉండగా ఈ పని కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది ప్లంబింగ్ పని ఒక పక్క జరుగుతూ ఉంది, ఒక పక్క టైల్స్ అతికిస్తూ ఉన్నారనమాట. టైల్స్ పని కూడా అయిపోయింది. ఇంకా అదేందో సిమెంట్ అంటున్నారు కదా, వైట్ సిమెంట్ కూడా పెట్టాలి. ఈరోజు వేసిన వాటికన్నిటికీ సిమెంట్ పెట్టడానికి ఇంకొక ముగ్గురు వచ్చున్నారు, సిమెంట్ పెడతా ఉన్నారనమాట. ఫస్ట్ నుంచి అసలుకి సిమెంట్ పెట్టలేదనమాట. అది ఇప్పుడు ఈరోజే మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలని మళ్ళీ ముగ్గురిని సాయంత్రం జామున పంపించాడు ఆయన. అవును, తలా ఒక రూమ్లో పెట్టుకుంటా వస్తున్నారు. ఈయనైతే ఈ లాస్ట్ మూమెంట్లో ఉన్నాడనమాట. ఈ కూడా వేసేసాడంటే తర్వాత దీనికి బ్లాక్ పెడతాడేమో సిమెంటు. కొన్నిటికైతే వైట్ పెట్టాడు, వైట్ కలర్ రోడ్కి వైట్ పెట్టారు, బ్లాక్ కలర్ దానికి బ్లాక్ పెడుతున్నాడు అనమాట. నేను అయ్యే చూస్తూ ఉన్నాను, నాకు కూడా పెద్దగా తెలియదు కదా, మీకు అన్నీ చెప్పలేను. కానీ గోడ అయితే పెద్ద బాగా వేయలేదండి. ఒక పక్క దిగు వేసాడు, ఏందో మా నాన్నోళ్ళు అంటున్నారు బాగా వేయలేదు అని చెప్పి. అదిగాక డిజైన్స్ కూడా అటు వచ్చిన డిజైన్సే ఇటు రావాలంట. ఆయన నాకు తెలియదు కదా ఫస్ట్లో, మళ్ళీ మా నాన్న చెప్తే కానీ అర్థం కాలేదు. మా నాన్న చెప్పింది కరెక్టు. మీరు ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు 2 మొదలకు ఒకే డిజైన్ వేయించుకోండి. కట్ చేసేటప్పుడే బిల్లలు మార్చేసేసాడు. అదే బిల్ల అటు ఇటు ఒకే బిల్లగానే వేస్తూ ఉంటే సరిపోయిండు. మాకైతే తెలియక గమ్గా ఉన్నాము. మా నాన్న కూడా అప్పుడు చెప్పలేదు, ఎందుకు నచ్చగా ఉంటుంది వీళ్ళతోటి అని చెప్పి. నా తర్వాత చెప్పాడు అసలు బాగానే వేయలేదు అని చెప్పి. వేయడం అయితే బాగా వేసాడు, కరెక్ట్గా అయితే వేయలేదన్నమాట. దానికి వేరు దీనికి వేరు వేసేసాడు. ఇంకా అయిపోయిన దానికి ఇంకెంత చెప్పుకున్నా అనవసరం కదా. ఆ పని అయితే అయిపోయింది. ఇదే ప్లంబింగ్ పని అయితే జరుగుతూ ఉందండి. ఇంకా ఇటు సైడ్ ఏమో మా నాన్న వాళ్ళు గోడ కడతా ఉన్నారు. ఆ గోడ కట్టాలి, రేకులు వేయాలి, ముందు ఇంకా చాలా పని ఉందిలేండి. మోటార్ కూడా ఇప్పుతారు. ఇప్పుడు మోటార్ కూడా ఇప్పేసి అది పగలగొట్టి మరి వేరే దగ్గర బియ్యాలన్నమాట. అంటే అడ్డంగా ఉంది, చాలా ప్లేస్ ఆక్రమించేసింది అనమాట. మొత్తం నీట్గా చేసుకునేటప్పుడు మళ్ళీ అది ఎందుకు గలీజ్గా అని చెప్పి కొంచెం ప్లేస్లో దాన్ని సర్దేద్దాము, అంత ప్లేస్ అవసరం లేదు మోటార్ కనుక్కొని అది కూడా ఇప్పదీసి బిగిచ్చేపిస్తున్నాను. అదిగాక కొంచెం పైకి ఉంది, అది కూడా కొంచెం కిందకి దింపాలి అనమాట. అవి కూడా దింపించేద్దామని అనుకుంటా ఉన్నాము. ఈ టైల్స్ పని అయిపోగానే నెక్స్ట్ ఆ పని ఉంటుంది అనమాట. ఈయనేమైతే తీస్తూ ఉన్నారు, అటుపక్క గోడ కడతా ఉన్నారు. ఆ పని జరుగుతుంది, ఈ పని జరుగుతుంది అనమాట. అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత వచ్చి నేను చెప్పాను కదా మోటార్ బిగియడం అని, ఇదంతా తిప్పు పట్టిపోయి రావట్లేదండి. వాళ్ళ కాడేంది ఒక మిషన్ ఉంది, దాంతో సెగ చేస్తూ ఉన్నారు. అది చేస్తూ ఉంటే నేను ఏందో అనుకున్నాను.
ఆ తర్వాత అర్థమైంది అది తుప్పు గిప్పు అన్నీ ఊడిపోవడానికి అలాగుంది. అది తిప్పగానే వచ్చేసింది అనమాట. అంతే అండి ఈరోజు వీడియో. నేను మా ఇంటి విశేషాలన్నమాట ఇవన్నీ. నచ్చితే లైక్ చేయండి లేదా నచ్చితే లైక్ చేయండి లేదా గమ్గా అయిపోండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పని ఇలా జరుగుతూ ఉంటుంది. అమ్మ కూడా వచ్చిందనమాట ఈరోజు. అది అమ్మ కూడా మాట్లాడుతూ ఉంటుందండి. అంతే ఈరోజు వీడియో అనమాట. మా ఇంటి పనులు ఇంతవరకు వచ్చున్నాయి. నేను పెట్టడం కొంచెం లేట్ అయిందండి. ఈ పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే సున్నాల పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ కొంచెం రేకుల పనులు ఉన్నాయి, అది కూడా చేస్తూ ఉన్నాం అనమాట. అంతే వీడియో. ఇంకా కొరవ క్లిప్ ఉందన్నమాట, ఆ క్లిప్ యాడ్ చేసేసి ఉన్నాను. వాయిస్ ఓవర్ కూడా దాంట్లో ఉండేది ఎట్టుండిందో అది పెట్టేస్తున్నాను, చూసేయండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తిరగలేదు, రౌండ్కి వచ్చేసి ఎనపదేమా. నేను వేడి చేస్తే ఎరగద్దు కదా, ఎరగద్దు అనుకున్నావు. రౌండ్ నేను అందుకు కాదు ఇందాక నాంచి అడిగిందే. నేను వేడిగా మంటరాకు పైన అది ఎట్ట ఎరగద్దని అడుగుతున్నా నేను. ఇంకా నీకేమన్నా తగ్గించేస్తేమో అడుగు. మాకైతే 500 తగ్గించేస్తాడు ఆయన కాబట్టి 600కి ఇస్తాడు. లేపో 600కి ఇస్తాడు పో. నీకు ఎగస్ట్రా ఇస్తాడు లేపో. ఎవరైనా ఫోన్ పే అంటే బాధపడతారు. మరి ఫోన్ పే అన్నాం అనుకో బాధపడిపోతుంది. ఏందో ఊరకన ఇచ్చినట్టు. క్యాష్ నెత్తిని పెట్టుకోరాయా, బాగా చేస్తావా. ఉన్నాడు పో. లేకపోతే